జీవగంధం అనగా ఏమి? జీవగంధంలో పేర్లు ఎప్పుడు రాయబడతాయి? జీవగ్రంథంలో పేర్లు రాయబట్టకు గల కారణాలేమి? అవిశ్వాసుల పేర్లు కూడా రాయబడతాయా? అయితే ఎక్కడ? హాయ్, నేను రవికుమార్ నిట్టూరు, బైబిల్ టీచర్. ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చూడబోతున్నా. అలాగే జీవగ్రంథం మీద మీకున్నటువంటి సందేహాలు, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ వీడియో ద్వారా మీకు జవాబు లభిస్తుంది. సో సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడాలి. చాలా ఓపికగా చాలా రెఫరెన్సెస్ని మనం పరిశీలన చేస్తూ మనం ఒక లోతైన అధ్యాయం చేస్తున్నాం కాబట్టి తెరవబడిన మనసుతో ఈ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇక సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉంది, దేనికరంగా ఉంది అన్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. చాలామంది జీవగ్రంథము అనే పదం వినగానే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా పాపం చేస్తే, తప్పు చేస్తే దేవుడు జీవగ్రంథములో నా పేరు కొట్టేస్తాడేమో, ఫలితంగా నేను నరకానికి వెళ్ళిపోతానేమో, అసలు నా పేరు జీవగ్రంథంలో ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉన్నా చివరిదాకా ఉండి చివరిలో ఒకవేళ ఏ కారణబట్టైనా సరే దేవుడు నా పేరు కొట్టేస్తాడేమో, నరకానికి వెళ్ళిపోతానేమో, అటువంటి ఒక భయము ఎక్కడో ఒక చోట విశ్వాసుల మనసులో గూడు కట్టుకొని ఉంటాయి. అండ్ పైగా నేటి బోధలు కూడా అలాగే ఉన్నాయి. జాగ్రత్త, దేవుడు నీ పేరు కొట్టేస్తాడు, జీవగ్రంథంలో నీ పేరు లేదా, నరకానికి వెళ్ళిపోతావు, కాబట్టి జీవగ్రంథంలో నీ పేరు ఉండేటట్లుగా చూచుకో అన్నట్టుగా బోధిస్తూ విశ్వాసుల్ని భయపెడుతూ ఉంటారు. మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఏంటంటే జీవగ్రంథం గురించి మాట్లాడిన ప్రతి వచనము కూడా అది బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి కాదు. కొన్ని వాక్యాలు కింగ్డమ్ ప్రోగ్రామ్కి సంబంధించినవి. కింగ్డమ్ ప్రోగ్రామా అంటే ఎస్, బైబిల్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి కింగ్డమ్ ప్రోగ్రామ్, రెండవది గ్రేస్ ప్రోగ్రామ్. సో ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా చూసాం. కింగ్డమ్ ప్రోగ్రామ్ అంటే అది యూదులకు సంబంధించింది, గ్రేస్ ప్రోగ్రామ్ అంటే అది సంఘానికి సంబంధించింది. కాబట్టి నా ప్రీవియస్ వీడియో వాచ్ చేయండి. అందులో 2 సంఘాలు అటువంటి ఒక వీడియో వాచ్ చేస్తే దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాని గురించి వివరించానా వీడియో లెంత్ అయిపోతుంది. సో బైబిల్లో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న సంగతి మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ 2 ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి వాక్యాలు కూడా బైబిల్లో ఉన్నాయి. బైబిల్ అంతా కూడా సత్యమే. అందులో కింగ్డమ్ ప్రోగ్రామ్ వారికి ఇవ్వబడేటువంటి సత్యం ఉంది, అలాగే సంఘానికి ఇవ్వబడేటువంటి సత్యం ఉంది. సో వారికి ఇవ్వబడిన సత్యము వీళ్ళకు వర్తించదు, వీళ్ళకి ఇవ్వబడినటువంటి సత్యాలన్నీ కూడా వాళ్ళకి వర్తించవు. అందుకే సత్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. పౌలు గారు తిమోతికి అదే హెచ్చరిస్తున్నాడు. సత్యవాక్యమును సరిగా విభజించు అని. కానీ సత్యమంతా మన కొరకైతే ఎందుకు విభజించాలి ఆలోచించండి. సత్యం దేవుడు ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి? దాన్ని విభజించాలి, డివైడ్ చేయాలి. అంటే ఆ వాక్యాలు ఏ ప్రోగ్రామ్కి, ఏ గుంపుకు సంబంధించినది, ఇది మనము స్టడీ చేయకపోతే, ఈ డిస్పెన్సేషనల్ స్టడీ అనేది మనకు తెలియకపోతే అన్నీ కలిపేస్తే డాక్టరల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మనము ఈ యొక్క వీడియోలో మనము ఈ యొక్క సబ్జెక్ట్ని రైట్లీ డివైడ్ చేసి ఈ జీవగ్రంథం అనేది నేడు క్రైస్తవులకి వర్తిస్తుందా లేదా అనేది మనము డీటెయిల్గా చూడబోతున్నాం. సో మీకు ముందుగానే స్పాయిలర్ ఇచ్చేస్తున్నాను. ఓకే, మిమ్మల్ని ఎక్కువగా సస్పెన్స్లో పెట్టుకోకుండా ముందుగానే స్పాయిలర్ ఇచ్చేస్తున్నాను. ఏంటంటే బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. జీవగ్రంథం అనేది క్రీస్తు సంఘము కొరకు ఇవ్వబడినది కాదు. ఇదేంటి కొత్త బోధగా ఉంది, వింత బోధగా ఉంది. మా సేవకులు, మా డినామినేషన్లో లేదా మా థియాలజికల్ కాలేజీలో చెప్పలేదే, ఈ జీవగ్రంథం కూడా మనకే అన్నట్టుగా వింటున్నాం. ఇప్పుడు రవి గారు కాస్త డిఫరెంట్గా చెప్తున్నాడు, ఇది మంది కాదు అని చెప్తున్నాడు, కాబట్టి ఇది దుర్బోధ, లేకపోతే ఇది కరెక్ట్ బోధ కాదు అని చాలామంది ఇక వీడియోని స్కిప్ చేసే అవకాశం ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి, హూ షుడ్ బి అవర్ ఫైనల్ అథారిటీ? ఏమండి, మనకి వ్యక్తి చెప్పేది ముఖ్యమా, లేదా మన బైబిల్ అటువంటి వచనాలు చెప్పేది ముఖ్యమా? లేదా మీరు ఏమన్నా చెప్పండి, మా డినామినేషన్ చెప్పింది, లేదా మా సేవకులు చెప్పింది, లేదా మీ చదివే పుస్తకాలే కరెక్ట్ అంటారా, గుడ్డి వాదన చేస్తారా? అయితే ఈ వీడియో మీ కొరకు కాదు. లేదని ఎవరైనా చెప్పినా వచనమే నాకు ప్రమాణికము, బైబిల్ వాక్యమే నాకు ప్రమాణికము అంటారా? ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకు బోల్డ్ అని ఆధారాలు ఇస్తాను. విశ్లేషణ చేయండి, సత్యం మీద కట్టబడండి. ఈరోజు చాలామంది అలా చేయరు. బైబిల్ పరిశీలన చేయక వ్యక్తుల్ని లేదా ఆయా సంస్థల బోధల్ని గుడ్డిగా నమ్మడం వల్ల
తప్పైన ట్రాక్లోకి వెళ్తున్నారు. ఇంతకాలం తప్పైంది వింటూ సత్యము వినేటప్పటికే వాళ్ళు కాస్త షాక్లో కరుగుతుంటారు. అరే ఇది ఎప్పుడు వినలేదే అని. దేవుడు పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు బైబిల్ ఏమంటే, స్టడీ దై సెల్ఫ్. స్టడీ దై సెల్ఫ్ అంటే నీకు నువ్వు అధ్యాయం చెయ్యి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని బోధ చేసినా నీకు నువ్వు స్టడీ చేయాలి, నీకు నువ్వు నిర్ధారించుకోవాలి. కాబట్టి మీ ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఓపెన్ మైండ్తో చూస్తే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అలా చేయకోకుండా ఇది కాదండి మేము వినమండి అని తొందరపడి దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేయకండి. పౌలు గారు ఏం చెప్పారు? సమస్తము పరీక్షించండి, మేలైనది చేపట్టండి. ఇప్పుడు నీకు ఏది మేలో తెలియాలంటే నువ్వు పరీక్షించాలి కదా, సమస్తము పరీక్షించాలి. సో వీడియో చివరిదాకా విని చాలా స్క్రిప్చర్స్ మీ ముందు ఉంచుతాను, మీరు ఒకసారి దాన్ని పరిశీలన చేసి మీకు మేలైనది అని మీకు అనిపిస్తే ప్లీజ్ క్యారీ. ఓకే, సో మనము టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, జీవగంధం అనగా ఏమిటి? ఇంతకీ జీవగంధం గురించి మనకు బైబిల్ ఎక్కడ కనిపిస్తుంది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు చూద్దాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసుడై ఉన్న ఒకరిని చూచి తిని. ఇక్కడ ధవల సింహాసనము అనే పదం కనిపిస్తుంది. ఇది దేనికి రెఫరెన్స్? ఇది అంటే ఇది మహా తీర్పు దినాన్ని సూచిస్తుంది. సో ఇట్ పాయింట్స్ టు ఎ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. సో ధవల సింహాసన తీర్పు ఎప్పుడు చోటు చేసుకుంటుంది? ఒకసారి చార్ట్లో చూడండి, ఇక టైం సీక్వెన్స్ చూడండి. సంఘం ఎత్తబడుతుంది, తర్వాత 7 ఏళ్ల శ్రమకాలం మొదలవుతుంది. 7 ఏళ్ల శ్రమకాలం అనంతరము యేసుప్రభు 2వ రాకడ, 1000 ఏళ్ల రాజ్యపాలన, ఆ తర్వాత ధవల సింహాసన తీర్పు. సో ఈ సీక్వెన్స్ మీరు గమనించాలి. 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథము విప్పబడిను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సో ఈ ధవల సింహాసనము ఎదుట ఎవరు నిలబడుతున్నారు? ఆన్సర్ ఏంటిది? మృతులైన వారందరూ. గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనమంతా ఒకరోజు ధవల సింహాసనం ఎదుట నిలబడాలి అని క్రైస్తవులుగా మనం కూడా అప్లై చేసుకుంటున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్, మృతులైన వారందరూ అనే మాట రాయబడింది. అంటే ఆది కాండము ఆదాము మొదలుకొని ధవసింహాసనము యొక్క సందర్భం వరకు నశించిన, దేవుని విశ్వసించని అవిశ్వాసులందరూ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఈ ధవల సింహాసనం ఎదుట నిలబడతారు. సో ఇది మృతులకు ఇవ్వబడేటువంటి తీర్పు. అప్పుడు ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉంటుందా? బాడీ ఆఫ్ క్రైస్ట్ ధవల సింహాసనం దగ్గర నిలబడుతుందా అంటే నిలబడదు. ఎందుకంటే టైం చార్ట్ చూడండి, సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత తిరిగి భూమి మీదికి రాదు. పౌలు పత్రికల ప్రకారంగా చూస్తే ద బాడీ ఆఫ్ క్రైస్ట్ విల్ నెవర్ రిటర్న్ బ్యాక్ టు దిస్ ఎర్త్. అది ఎందుకనేది నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 ఎటర్నల్ డెస్టినేషన్ అనే వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ పట్ల ఉన్న ఉద్దేశం వేరు, అలాగే యూదుల పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము వేరు. సో ఎత్తబడిన సంఘం భూమి మీదకి రాదు. సో అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. ధవల సింహాసన తీర్పు దగ్గర మృతులు నిలబడతారు, కానీ సంఘము కానీ సంఘంలో వంటి విశ్వాసులు కానీ ఎవ్వరు కూడా ఆ ధవల సింహాసనం దగ్గర నిలబడరు. ఇది మీ మైండ్లో ప్రింట్ అవ్వాలి. క్లియర్? గుడ్. అయితే ఇక్కడ వాళ్ళు నిలబడినప్పుడు వారికి తీర్పు ఎలా తీర్చబడతా ఉంది? తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. అంటే వీళ్ళకి ఎలా తీర్పు తీర్చబడుతుంది? వాళ్ళ క్రియలు బట్టి. ఎందుకంటే వాళ్ళ క్రియలన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయి. వాళ్ళ క్రియలు బట్టి దేవుడు అక్కడ వారికి తీర్పు తీరుస్తున్నాడు. ఎవరైతే బాడీ ఆఫ్ క్రైస్ట్ కూడా ధవల సింహాసనం దగ్గర ఉంటుంది అని ఎవరైతే వాదిస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏంటంటే దేవుడు మనకి రక్షణ ఎలా ఇచ్చాడు? పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు, కృపచేత విశ్వాసము వలననే మనకు రక్షణ. అది క్రియల వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే. ఎవరు అతిశయించడానికి వీల్లేదు. సో సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. సో సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్ అండ్ త్రూ ఫెయిత్. అండ్ దేవుడు క్రియల నిమిత్తము లేకోకుండా దేవుని పరిశుద్ధుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. అలాంటిది దేవుడు మళ్ళా ధవల సింహాసనం దగ్గర నీ క్రియలు చూసి, ఓకే నీ క్రియలు సరిగా లేవు కాబట్టి యూఆర్ డిస్క్వాలిఫైడ్, గెట్ అవుట్ అంటాడు.
అంటే నా ఉద్దేశం మీరు క్రియలు ఎలా ఉన్నా పర్లేదు నా ఉద్దేశం అదిగా. చాలామంది అపార్థం, గ్రేస్ని చాలా అపార్థం చేస్తారు. అంటే క్రియ కృప ఉంది కదండి, ఎట్టన బతికేయచ్చు కదా. నో, నేను దాని గురించి చెప్పట్లేదు. కృప ఉందని పాపం చేయదుమా అని ఒక వీడియో నేను చేశాను, దయచేసి దాన్ని వాచ్ చేయండి. యు విల్ నాట్ లూజ్ ద సాల్వేషన్ బట్ యు విల్ లూజ్ యువర్ రివార్డ్. పౌలు పత్రికల ప్రకారంగా ఎ బిలీవర్ హూ ఇస్ సేవ్డ్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ విల్ నెవర్ లూజ్ హిస్ సాల్వేషన్ బట్ హీ విల్ లూజ్ హిస్ రివార్డ్. కాబట్టి ధవల సింహాసనం దగ్గర దేవుడు మళ్ళా క్రియలు బట్టి నీకు తీర్పు తీరుస్తున్నాడంటే దేవుడు తన వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్నట్టే కదా. సో ఇక్కడ ధవల సింహాసనం దగ్గర సినారీలో దయచేసి బాడీ ఆఫ్ క్రైస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోకండి. సో అందుకే కాంటెక్స్ట్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి పాస్టర్ గారు దేవుడు మనకెలా తీర్పు తీరుస్తాడండి? మీరు పౌలు పత్రికలు చదవండి. పౌలు గారు ఒక చక్కని ఒక మాట అంటాడు, ఏమని? దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యను విమర్శించు దినమందు అలాగు చేయను. గాడ్ షల్ జడ్జ్ అకార్డింగ్ టు మై గాస్పెల్. గాడ్ షల్ జడ్జ్. చూడండి పౌలు గారి స్టేట్మెంట్ చూడండి. మనమంతా కూడా దేవుని యొక్క న్యాయపీఠం నిలబడినాక దేవుడు నీకు తీర్పు తీర్చేది ఏమండి ఆ ధవల సింహాసనం దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు బట్టి కాదండి. పౌలు గారు చెప్తారు కదా, అకార్డింగ్ టు మై గాస్పెల్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. God shall judge not according to the law, not according to those books, according to my gospel. అందుకే పౌలు పత్రికల్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్, డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ తెలుసుకోవాలి. లా పీరియడ్లో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, మోషే ధర్మశాస్త్రం బట్టి తీర్పు. గ్రేస్ పీరియడ్లో ఏంటి? పౌలు గారి యొక్క 13 పత్రికలు. పౌలు గారు అన్నారు కదా, గాడ్ షల్ జడ్జ్ అకార్డింగ్ టు మై గాస్పెల్. ఇది ఈ యొక్క డిస్పెన్సేషన్ యొక్క డాక్టర్ని. ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫైన్, మనం ముందుకు వెళ్దాం. ఆ ధవల సింహాసనం దగ్గర ఏమవుతుంది? 13వ వచనం, సముద్రంలో తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశం ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండము రెండవ మరణము. ఓకే 15వ వచనం, ఎవరి పేరు నేను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. సో ఎవరి పేరైతే ఆ రిజిస్టర్లో ఉండదో వాడు నరకానికి వెళ్ళిపోతాడు, అగ్నిగుండంలోకి వెళ్తాడు. సో జీవగ్రంథము అంటే ఏంటి అని ఒక మాట చెప్పాలి అంటే, ఇది రక్షించబడిన వారి పేర్లను కలిగి ఉన్న దేవుని గ్రంథము. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ సేవ్డ్. ఇట్స్ ఎ రిజిస్టర్ బుక్. రక్షించబడిన వారి పేర్లు కలిగి ఉన్నటువంటి ఒక రిజిస్టర్ అది. ఇది జీవగ్రంథం. ఫైన్, మొదటి క్వశ్చన్కి మనము ఆన్సర్ చూస్తాం. ఇప్పుడు రెండవ క్వశ్చన్, ఈ జీవగ్రంథము ఎవరికి సంబంధించింది? అది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై, అంటే ఒక పట్టణం గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతకీ ఏ పట్టణం అది? న్యూ జెరూసలేం, నూతన యెరూషలేము పట్టణము. ఇప్పుడున్న యెరూషలేం కాదు, నూతన యెరూషలేము పట్టణం. దాని గురించినటువంటి ప్రస్తావన. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. అంటే ఆ కాంటెక్స్ట్ దేనికి సంబంధించిందంటే న్యూ జెరూసలేం గురించి మాట్లాడుతూ ఉంది. ఆ కాంటెక్స్ట్లో ఇప్పుడు 27వ వచనం చదవాలి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. సో ఇప్పుడు ఆ నూతన యెరూషలేము పట్టణంలోకి ఎవరు ప్రవేశిస్తారు అంటే, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వారు మాత్రమే ప్రవేశిస్తారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ టు న్యూ జెరూసలేం. జీవగ్రంథం అనేది నూతన యెరూషలేముకి సంబంధించినటువంటి బుక్. అది న్యూ జెరూసలేంకి సంబంధించినటువంటి మెంబర్షిప్ రిజిస్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలామంది క్రైస్తవుల అభిప్రాయం ఏంటంటే, ఇది పరలోకానికి సంబంధించిన రిజిస్టర్ ఏమో అని. కాదు, ఇది పరలోకానికి సంబంధించిన రిజిస్టర్ కాదు. ఇది పట్టణ ప్రవేశానికి సంబంధించింది కానీ పరలోక ప్రవేశానికి సంబంధించింది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. సంఘం ఎత్తుబడినప్పుడు మనమంతా ఆల్రెడీ పరలోకంలో ఉంటామండి.
దానికి మన పుస్తకాలు అందులో గ్రంథంలో పేర్లతో పని లేదు. ఎవ్రీ వన్ విల్ బీ ఇన్ హెవెన్. ప్రభుతో మనము సదాకాలం ప్రభుతో ఉంటాము. ఇక్కడ ఈ జీవగ్రంథం అనేది నూతన యెరూషలేము పట్టణానికి సంబంధించింది. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల తర్వాత 1000 ఏళ్ల పాలన అనంతరము ఏమని ఆ తర్వాత నూతన యెరూషలేము పైనుండి కిందికి దిగి వస్తుంది. కిందికి దిగి వచ్చిన తర్వాత ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఏమేమి ఉంటుందో మీకు ప్రకటన చదివితే మీకు అర్థమవుతుంది. ఆ నూతన యెరూషలేము పట్టణంలోకి దేవుడు ఎవరిని పంపించాలి? ఎవరైతే జీవగ్రంథంలో ఉంటారో వాళ్ళకు మాత్రమే లోనికి యాక్సెస్, లేకపోతే లేదు. అర్థమైందా? ఒకవేళ బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించింది కూడా వర్తిస్తుంది అంటే ఆల్రెడీగా సంఘం ఎత్తబడింది కదా, ఎత్తబడిన వాళ్ళు మళ్ళీ దేవుడు భూమిని తీసుకుని వచ్చి మళ్ళీ ఆ బుక్లో రిజిస్టర్స్ అన్ని చెక్ చేసి ఓకే మీ పేరు ఉంటే లోనికి వెళ్ళండి అంటాడు దేవుడు. నో, అవర్ డెస్టినేషన్ ఇస్ డిఫరెంట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ యొక్క డెస్టినేషన్ ఇది వేరు, ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి డెస్టినేషన్ వేరు. అందుకే 3 డెస్టినేషన్స్ అనేటువంటి వీడియోని మీరు కంప్లీట్గా వాచ్ చేయాలి. మానవులందరికీ ఒకటే డెస్టినేషన్ అనేది అబద్ధము. బైబిల్ 2 గుంపులు ఉన్నాయి, 2 గుంపులకి వేర్వేరు డెస్టినేషన్స్ ఉన్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, సో కాబట్టి నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా దాని గురించి కాదు నువ్వు సిద్ధపడాల్సింది. నేను క్రీస్తులో ఉన్నానా లేదా? నువ్వు క్రీస్తును అంగీకరించి ఉంటే, లేదా నువ్వు విశ్వసించిన సువార్తను విశ్వసించి ఉంటే, ఎస్ యు ఆర్ సేవ్డ్ అండ్ నీకు పరలోక ప్రవేశం లభించింది, అందులో డౌట్ లేదు. సో క్రైస్తవుడిగా రక్షించబడిన తర్వాత నీకు పరలోకం గ్యారంటీ, నిత్య నివాసము మనకు పరలోకంలో ఉన్నది అని పౌలు చాలా అభయం ఇచ్చేసాడు. కాబట్టి జీవగ్రంథంలో నా పేరు ఉందా లేదా, నా పేరు ఉందా లేదా, అసలు ఆ న్యూ జెరూసలేమే కాదు మన డెస్టినేషన్. ద న్యూ జెరూసలేమ్ ఈజ్ ఫర్ ద జ్యూస్. అది వాళ్ళ డెస్టినేషన్. వాళ్ళ సబ్జెక్ట్లోకి మనం తలదూర్చకూడదు. అఫ్కోర్స్ అన్ని పుస్తకాలు అంటే వాళ్ళ సంబంధించిన పుస్తకాలు కూడా మన బైబిల్లో ఉన్నప్పటికీ కూడా యూ షుడ్ నాట్ మిక్స్ బోత్. దాన్ని రైట్లీ డివైడింగ్ లో మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. రైట్, సో జీవగ్రంథం అంటే ఏంటో తెలుసుకున్నాం. జీవగ్రంథము దేనికి సంబంధించింది, ఎవరికి సంబంధించిందో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు 3వ ప్రశ్న ఏంటంటే జీవగ్రంథంలో పేర్లు ఎప్పుడు వ్రాయబడతాయి అనేది. కొంతమంది ఏమని భావిస్తారంటే ఎప్పుడంటే అండి యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత, సువార్త నమ్మి ప్రభుని విశ్వసించిన వెంటనే రక్షించబడినటువంటి దినమున ఆ రోజే గ్రంథములో దేవుడు మన పేరు రాసేసి ఉంటాడు. లేదా బాప్తిజం తీసుకున్నావు కదా, అది నూతన జన్మ కాబట్టి ఆ రోజున దేవుని పేరు రాసేసి ఉంటాడు. లేదా కొంతమంది అంటారు ఓకే సంఘంలో సభ్యత్వం తీసుకున్నాం, మా సంఘమే పరలోకంకి వెళ్తుంది, సో ఈ సంఘంలో సభ్యత్వం తీసుకున్నామంటే ఆటోమేటిక్గా దేవుడు మీ పేరు కూడా అక్కడ ఆ రిజిస్టర్లో, మేము ఈ రిజిస్టర్ రాస్తాము, దేవుడు ఆ రిజిస్టర్ రాసి పారేస్తాడు. ఇలాగ చాలామందికి రకరకాల ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇంతకీ దేవుడు జీవగ్రంథంలో పేరు ఎప్పుడు రాస్తాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు చెప్పాలంటే క్రైస్తవుల పాటలు లేదా హిమ్స్ లేదా కీర్తనలు చాలా ఉన్నాయి. నాకు చాలా ఇష్టం పాటలు, హిమ్స్ అన్న కీర్తనలు అన్న చాలా చాలా ఇష్టం. అసలు ఆ వింటుంటే ఆ సంగీతం ఏమండి, ఆ పాటలు ఆ సంగీతం రెండు కలిస్తే చేసేటువంటి మ్యాజిక్ అంతా ఇంత కాదు. కొన్ని పాటలు అయితే గుండెలకు బాగా హత్తుకుంటాయి. అండ్ ఎంతగా హత్తుకుంటాయంటే ఇక ఆ పాటలు మనం పాడుతూనే ఉంటాం. ఆ పాటలు అంతగా గుండెలకు హత్తుకుంటాయి. దట్ ఈస్ అ మ్యాజిక్ ఆఫ్ సాంగ్ అండ్ మ్యూజిక్. కానీ ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే అన్ని పాటలు కూడా సరైన సిద్ధాంత ఆధారంగా రాయబడలేదు, రైట్ డాక్ట్రిన్ ఆధారంగా రాయబడలేదు. సాంగ్ మే బీ గుడ్, మ్యూజిక్ మే బీ గుడ్, బట్ ఒకసారి ఆ పదాలు ఆ చరణాలు చూసినట్లయితే అవి డాక్ట్రిన్కి కొన్ని అగేన్స్ట్గా ఉంటాయి. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఐ రెస్పెక్ట్ ఆల్ ద లిరిసిస్ట్, పాటలు రాసేవారిని, కంపోజ్ చేసే వాళ్ళందరి పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. అట్ ద సేమ్ సైడ్ మనం ఒక రియాటెక్స్ మనము ఏం తెలుసుకోవాలి అట్లా అంటే మనకి మ్యూజికే కాదు, మనకి పాటలే కాదు, అందులోటువంటి పదాలు రైట్ డాక్ట్రిన్ ఆధారంగా రాయబడ్డాయా లేదా చెక్ చేసుకోవాలి. అది రైట్ డాక్ట్రిన్ ప్రకారంగా రాయబడలేదు అంటే అది ఎలాంటి పాట అయినా సరే, ఎంత మ్యూజిక్ అయినా సరే వీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. జస్ట్ మ్యూజిక్ బాగుందనో లేదా పాట బాగుందనో లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందనో మనం వీ కెనాట్ టేక్ ఇట్ కదా. అందుకే పాటలు పాడుతున్నప్పుడు కూడా చాలా చూసుకో. సో జీవగ్రంథం మీద కూడా చాలామంది పాటలు రాసేశారు.
అది ఎలా ఆ పాటలు ఎంత ఫేమస్ అంటే క్రైస్తవులు మనం పాడుతూనే ఉంటాం, జీవగ్రంథము జీవగ్రంథం పాడుతూనే ఉంటాం. వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఏం ప్రింట్ అయిందంటే ఓకే నా పేరు కూడా జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది, నేను కూడా ఆ నూతన యెరూషలేము పట్టణంలో ప్రభుత్వ పాటు ఉంటా. దే నెవర్ చెక్డ్ ద డాక్టరీన్స్. ఎవరు కూడా బైబిల్ పరిశీలన చేసి నిజమా కాదా, నిజమేనా, రక్షించబడిన వెంటనే దేవుడు జీవగ్రంథంలో పేరు రాసేసాడు. షో మీ వన్ వర్స్. బైబిల్లో ఒక్క వచనం చూపించండి, రక్షించబడిన రోజే దేవుడు జీవగ్రంథంలో పేరు రాసేసాడు, ఒక్క వచనము చూపించండి. పోనీ మీరు మీద ప్రశ్నించుకున్నారా అలాంటి లేఖనాధారం ఏమైనా ఉందా అని? లేదు బాప్తిజం తీసుకున్నప్పుడు జీవగ్రంథంలో దేవుడు పేరు రాస్తాడని చాలామంది బోధిస్తూ ఉంటారు కూడా, లేదా మనమే కూడా బోధించి ఉంటాం చాలాసార్లు. దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. మరి ఎలా చెప్పగలుగుతున్నాం జీవగ్రంథంలో మన పేరు ఈ కారణం బట్టి రాయబడి ఉంటుంది అని ఎలా చెప్పగలుగుతున్నాం? ఇందుకే జీవగ్రంథంలో పేర్లు ఎప్పుడు రాయబడతాయో తెలుసా? జగత్ ఉత్పత్తి మొదలుకొని పేర్లు రాయబడ్డాయి. మనం ఏదైనా నమ్మినామంటే దానికి లేఖనాధారం ఉండాలి కదా, ఎవరో చెప్పింది కదా, లేఖనాధారం ఉండాలి. సో కొన్ని స్క్రిప్చర్స్ చూపిస్తాను, జాగ్రత్తగా ఆ లేఖనాన్ని మీరు పరిశీలన చేయండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. జగతుత్పత్తి మొదలుకొని ఆ పదాన్ని గమనించండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. ఇంగ్లీష్లో కూడా డిస్ప్లే చేశాను, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. హూమ్ దే నేమ్స్ హ్యావ్ నాట్ బీన్ రిటర్న్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. మనం ఇంతవరకు ఏమనుకున్నాము? ఒక వ్యక్తి రక్షించబడినప్పటి నుంచి దేవుడు ఆ గ్రంథంలో పేరు రాస్తాడు అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ వచనం ఏమంటుంది? నేమ్స్ హ్యావ్ నాట్ బీన్ రిటర్న్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఎవరి పేర్లు అయితే జగత్తుత్పత్తి మొదలుకొని రాయబడలేదో వాళ్ళు మృగం నమస్కారం చేస్తారు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే జీవగ్రంథంలో పేర్లు ఉంటాయో వాళ్ళు ఆ మృగం నమస్కారం చేయరు. నేమ్స్ హ్యావ్ నాట్ బీన్ రిటర్న్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఒక వ్యక్తి జగతుత్పత్తి మొదలుకొని, జగతుత్పత్తి ఏంటి? మన బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్కి వెళ్ళిపోవాలి. ఆదాం కంటే ముందే, భూమికి పునాది వేయబడక ముందే ఏమండి ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఆల్రెడీగా పేర్లు రాయబడ్డాయి. ఎలా సాధ్యం బ్రదర్? మనం ఇప్పుడు పుట్టాం కదా, కానీ ఎప్పుడో ఉన్నటువంటి గ్రంథంలో పేర్లు రాయబడ్డం ఏంటి? మంచి క్వశ్చన్ అది. హౌ ఈజ్ దట్ పాసిబుల్? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఏమండి ఇక్కడ ఒక మాట చూడండి, ఇక్కడ వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఏమండి ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుప్రభు వారే. ఎప్పుడు వధించబడ్డాడు? జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన వధించబడ్డాడు. ఇప్పుడు ఇంకొక వచనం చూపిస్తాను, దాన్ని కూడా మీరు బాగా గమనించాలి. పేతురు కాదు ఎందుకు చక్కగా రాస్తాడు. 1 పేతురు 1వ అధ్యాయము 19-20 వచనం చూడండి. అమూల్యము రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగురు కదా. వీఆర్ రెడీమ్డ్ బై ద బ్లడ్. అంటే మానవ విమోచన కొరకు రక్తము చిందించాలి. ఆ రక్తము ద్వారానే ఏమండి మనకి విమోచన. 20 వచ్చి చూడండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. అంటే ఆదాం కంటే ముందే, భూమికి పునాది వేయబడక అంటే ముందే క్రీస్తు నియమించబడ్డాడు. దేని కొరకు? అనేకల కొరకు రక్తం గార్చాలి. ఆ రక్తము ద్వారానే మానవాళికి విమోచన. ఆదాము పండు తిన్నాడు కదండి, దేవుని తెలుసు కదండి పండు తింటాడని. ఒక దేవునికి తెలిసి ఉంటే ఆదాము ఆపి ఉండేవాడు కదా. అంటే అక్కడ ఏదో దేవునికి తెలియనట్టు. దేవునికి తెలుసు అండి ఆదాము పండు తింటాడని తెలుసు, ఆదాము పాపం చేస్తాడని తెలుసు, మానవులంతా కూడా పాపంలో పడతాదని తెలుసు. అందుకే ప్రాబ్లం కంటే ముందే దేవుడు సొల్యూషన్ని భూమి పునాది వేయబడక ముందే ఏర్పరిచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. దేవుని మహాజ్ఞానం చూడండి, దేవుని ఆలోచన చూడండి. సో ఆదాం తప్పు చేసిన తర్వాత అరే ఆదాం తప్పు చేశాడు, అరే మానవులంతా పాపలు పడిపోయారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా కుమారుని నేను పంపిస్తాను అని ఆదాము పాపము చేసిన తర్వాత దేవుడికి వచ్చిన ఆలోచన కాదు, క్రీస్తుని లోకానికి పంపుటాలి. జగత్తుకు పునాది వేయబడక ముందే నియమించబడ్డాడు. సచ్ ఏ గ్రేట్ విజ్డమ్ కదా దేవునికి. ఎంత గొప్ప జ్ఞానం చూడండి ఒకసారి.
లోకల్లో చాలాసార్లు రోగం వచ్చినాక మందు కనుగొనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కరోనా అండి, కరోనా వచ్చినాకనే అప్పుడు దానికి విరుగుడు మందు అనేది చాలా కంపెనీస్ తయారు చేశాయి. కరోనా కంటే ముందు ఎవరైనా తయారు చేసి పెట్టారా? ఎవరు చేయరు. ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్గా యాంటీడోట్ తయారు చేస్తారు. కానీ దేవుడు ఎంత జ్ఞానం అంటే రోగం కంటే ముందుగా మందు సిద్ధం చేశాడు. ప్రాబ్లం కంటే ముందే సొల్యూషన్. జగత్ పునాది వేయబడకు నియమింపబడ్డాడు. కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. నియమించబడ్డాడు. ఫౌండేషన్ కంటే ముందే, చూడండి చాట్లు, ఫౌండేషన్ కంటే ముందే నియమించబడ్డాడు. కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఏమండి, అంతటి దేవునికి మనుషుల పేర్లు ఆ గ్రంథంలో రాయబడడం అనేది సాధ్యపడదా? ఇట్ ఈస్ పాసిబుల్. అటువలే మానవుడు ఉనికిలోకి రాకముందే దేవుడు వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాశాడు. ఎలాగైతే యేసుప్రభువారు ముందే నియమించబడ్డాడో అటువలే మనుషుల పేర్లన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? జీవగ్రంథంలో ఆల్రెడీగా రాశాడు. ఇప్పుడు చెప్పండి, జీవగ్రంథము అనేది ఎక్కడుంది? జగత్ పునాది మొదలుకొని ద బిగినింగ్ అక్కడి నుంచి జీవగ్రంథం ఉంది. అంటే ఆదాం కంటే ముందే జీవగ్రంథం ఉంది. అందులో ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. అదే కదా స్క్రిప్చర్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. బ్రదర్, భూమికి పునాది వేయబడక ముందే ఉన్నటువంటి ఆ జీవగ్రంథంలో మనుషుల పేర్లన్నీ రాయబడ్డామా? అది నాకు నమ్మడం కష్టంగా ఉంది బ్రదర్, నమ్మలేకపోతున్నానండి. నేను అనుకున్నాను రక్షించబడినాక రాస్తాడేమో అని. అంటే దేవుడు రోజు పేర్లు రాసేటువంటి అసైన్మెంట్ పెట్టుకొని ఉంటాడు. ఒక దూతలు అపాయింట్ చేసి ఈరోజు ఎన్ని కోట్ల మంది రక్షించబడ్డారో వాళ్ళ పేర్లన్నీ నువ్వు రాస్తూ ఉండు అని దేవుడు దూత అసైన్మెంట్ ఇచ్చి ఉంటాడు. నో, ద నేమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద బుక్. లేదు బ్రదర్, నమ్మడం కష్టంగా ఉందండి అంటారా? అయితే మీకు ఇర్మియా 1:5 నమ్మడం కష్టమా, ఈజీనా? నా సూటి ప్రశ్న. ఇర్మియా 1:5 నమ్ముతారా? ఇర్మియా 1:5 ఏంటి? మనకు అందరూ బాగా తెలిసిన విషయమే కదా. ప్రతి ఒక్కరు దాన్ని వాగ్దానంగా కూడా తీసుకుంటారు. ఏంటది? గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నేను ఎరిగితిని, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నియమించి తిని. అంటే గర్భంలో రూపింపక మునిపే దేవుడు మన ఎరిగి ఉన్నాడా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. అలాంటి దేవునికి ప్లీజ్ ఒకసారి లాజికల్గా థింక్ చేయండి. అలాంటి దేవునికి మన పేరు ఆ గ్రంథంలో రాయడానికి కష్టమా? మీరు ఒకసారి ఆలోచించండి. గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగినటువంటి దేవునికి, గర్భం నుండి ఇంకా బయలుపడక మునిపే ప్రతిష్ఠ చేసినటువంటి ఆ దేవునికి మన పేర్లు మునిపే గ్రంథంలో రాయబడ్డము అనేది కష్టతరమా? నో, ఇట్ ఈజ్ ఈజీ ఫర్ గాడ్. సో మనం ఏం నేర్చుకున్నామంటే జీవగ్రంథంలో పేర్లు ఎప్పుడు రాయబడతాయి అంటే ఆల్రెడీగా రాయబడ్డాయి. జగత్తుకి పునాది మొదలుకొని జీవగ్రంథంలో ఆల్రెడీగా పేర్లు ఉన్నాయి. అంటే పాస్టర్ గారు క్రైస్తవులుగా మన పేరు గ్రంథంలో ఉన్నాయా అంటే నో 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 నో. నేను జీవగ్రంథం నుంచి మాట్లాడుతున్నాను, యెరూషలేముకి సంబంధించిన జీవగ్రంథం నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ రాయబడినటువంటి పేర్లు ఏమైతే ఉన్నాయో ఆ జాబితా లేదా ఆ గ్రంథంలో ఉన్న పేర్లు క్రైస్తవులు ఉండరు దాంట్లో. సో అందుకే మనం ఆ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఏ మిస్టరీ ప్రోగ్రామ్. ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి, ఒక కంపారిజన్ మీకు చూపిస్తాను. బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథం అనేది ఎప్పటి నుంచి ఉంది? ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగత్ ఉత్పత్తి మొదలుకొని, ఈ మాట గమనించాలి, జగత్ ఉత్పత్తి మొదలుకొని ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. మరి బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడు ఉంది? 1 కొరింథీ 2:7 చూడాలి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఏమంటే జగత్ ఉత్పత్తికి ముందుగానే ఉందా? జగత్ ఉత్పత్తి మొదలుకొని అని ఉందా? ప్లీజ్ అండర్స్టాండ్, బాగా చదవాలి. ఫ్రమ్ ద ఫౌండేషన్ అనుందా? బిఫోర్ ద ఫౌండేషన్ అనుందా? జగత్ ఉత్పత్తికి ముందుగానే. ఎఫెసీ 1:6 మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథం ఏంటిది? జగత్తు పునాది మొదలుకొని, దాని ప్రస్థానం అక్కడి నుంచి మొదలవుతుంది. కానీ బాడీ ఆఫ్ క్రైస్ట్ బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథం కంటే ముందుంది. జగత్తు పునాది వేయబడక మునిపే బాడీ ఆఫ్ క్రైస్ట్. పొరటాడు, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ చూడండి ఒకసారి, ఎంత అద్భుతమైనటువంటి వచనాలు చూడండి. 2 తిమోతి 1:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. అనాది కాలం అన్న మాట చూడండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో, విచ్ వాస్ గివెన్ us in Jesus before the world began. He called us, he saved us, he called us with an holy calling. ఎప్పుడది? In Christ Jesus before the world began. Wow, wow, beautiful. జీవగ్రంథం అయితే జగత్తు పునాది మొదలుకొని ఉంటే, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్నటువంటి మనల్ని దేవుడు పెంచుకున్నాడు చెప్పండి. ఆయన మరి ఈ ప్రపంచము ఒక ఉత్పత్తికి ముందుగానే, బిఫోర్ ద వరల్డ్ బిగాన్, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్, మనము బుక్ ఆఫ్ లైఫ్ కంటే ముందే ఏమండి క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంతటి ధన్యత చెప్పండి, ఎంతటి ధన్యత, ఎంతటి బ్లెస్సింగ్ ఒకసారి ఆలోచించండి. మన ఏర్పాటు ఎంత ఘనమైనదో ఒకసారి ఆలోచించండి. మన పిలుపు ఎంత అద్భుతమైనదో ఒకసారి ఆలోచించండి. పౌలు పత్రికలు తెలియకపోతే మనకి ఇవ్వబడిన ధన్యత ఏంటో అర్థం కాదు. ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడినదే గొప్ప ధన్యతగా మనం భావిస్తున్నాం. వాళ్ళకంటే హయ్యర్ కాలింగ్ మంది, వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి పిలుపు మంది. అందుకే చూడండి అక్కడ రాయబడింది కదా, ఏంటి? హూ హ్యాస్ సేవ్డ్ us and called us with an holy calling. The call is a higher call. అర్థమవుతుందా? అండ్ ఇంకొక విషయం చెప్పాలి. రక్షణ దేవుడు ఎప్పుడు ఆఫర్ చేశాడు మానవాళికి? మానవాళంతటికీ రక్షణ దేవుడు ఎప్పుడు ఆఫర్ చేశాడు? సింపుల్ క్వశ్చన్. యేసు వారు మరణించిన తర్వాత, రక్తం కార్చిన తర్వాత, అప్పటి నుంచి దేవుడు మానవులందరూ వచ్చి రక్షించబడండి అని అప్పుడు దేవుడు ఆఫర్ ఇచ్చాడా? దేవుడు అప్పుడు ప్రామిస్ చేశాడు సాల్వేషన్ని? నో. దేవుడు సాల్వేషన్ని, రక్షణని ఎప్పుడు వాగ్దానము చేశాడో తీతు 1:3 చూడండి. నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. అనాది కాలమందే ఆ మాట గమనించండి. ఇదే మాట మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే, ఇన్ హోప్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ విచ్ గాడ్ దట్ కెనాట్ లై ప్రామిస్డ్ before the world began. Before the world began. Eternal life ఎప్పుడు ప్రామిస్ చేశాడు? ప్రామిస్డ్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. ప్రామిస్డ్ ఎటర్నల్ లైఫ్, ప్రామిస్డ్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. మీరు ఒకసారి ఆలోచించండి. బిఫోర్ ద వరల్డ్ అంటే ఇంకా ఆదమే పుట్టలేదు, ఇంకా ప్రపంచమే ఇంకా తయారు చేయబడలేదు. అంతకంటే ముందే గాడ్ ప్రామిస్డ్ eternal life for the mankind. వా, ఎంత అద్భుతమైన విషయాలు చూడండి. అంటే మన బైబిల్లోని ఇన్ని వచనాలు ఉన్నా దాన్ని మనం అంత సీరియస్గా మనం చూడలేకపోయాం. అలా చదువుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయాం. దాని డెప్త్ తెలియక దాటుకుంటూ వెళ్ళిపోయాం. అందుకే చాలా విషయాలు మనకు మరుగు చేయబడ్డాయి. సంప్రదాయమైన బోధనలు పడిపోయేసి ఈ పౌలు గారి యొక్క మాటల్ని మనం సీరియస్గా తీసుకోక, లోతుగా అధ్యయనం చేయలేక చాలా విషయాలు మనము ఎవరిని విస్మరించేసాం. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుందంటే, ఏది బిఫోర్ ద వరల్డ్ బిగాన్, ఏది ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్. జగత్ ఉత్పత్తి మొదలుకొనికి, జగత్తు ఉత్పత్తికి ముందుగానే అనే వాటికి తేడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏది జగత్ ఉత్పత్తి మొదలుకొని అంటే అది జీవగ్రంథానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది. జగత్ ఉత్పత్తికి ముందుగానే అంటే ఏంటైతే అది బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించింది. అర్థమవుతుందా? అయితే పాస్టర్ గారు ఎఫెసీ 3:11 పౌలు గారు ఎందుకు ఈ పద ప్రయోగం చేశాడు చెప్పండి. ఎఫెసీ 3:11 పౌలు గారు ఒక పద ప్రయోగం చేశాడు. ఏమని? సమస్తం సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మము అని అంటాడు. ఇంగ్లీష్లో
ఓకే, మిస్టరీ విచ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్. మళ్ళీ ఆయన కూడా ఫ్రమ్ ద బిగినింగ్ అన్నాడు కదండి పౌలు గారు కూడా. మీరేమో బిఫోర్ ద వరల్డ్ అన్నారు, ఇక్కడ పౌలు గారు ఏమో ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్పాడు కదా. కాబట్టి మీరే కన్ఫ్యూజ్ చేస్తారండి అని. నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఇది పౌలు గారు చెప్పిన కరెక్టే. దేని గురించి మాట్లాడుతున్నాడు? మొదటి కొరింథీ 2వ అధ్యాయం చూడండి. దేవుని జ్ఞానము మరమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానం మరుగే ఉండను. జగత్ ఉత్పత్తికి ముందుగానే ఏంటిది? ద విజ్డమ్, ద ప్లాన్, ద పర్పస్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. జగత్ ఉత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు దీన్ని నియమించాను అంటే ముందే దేవుడు దాన్ని నియమించాడు. అయితే సృష్టి యొక్క ఆరంభము మొదలులోనే దేవుడు దీన్ని మర్మముగా పెట్టాడు. హీ పర్పస్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్, బట్ ఫ్రమ్ ద వరల్డ్, జగత్తు యొక్క ప్రారంభము నుండి దేవుడు దాన్ని మర్మముగా పెట్టాడు. సో దేవుడు ముందే ఉద్దేశించాడు, అండ్ సృష్టి యొక్క ప్రారంభం నుండి దాన్ని మర్మముగా పెట్టాడు. కాబట్టి వాక్యం ఎప్పుడు కూడా విభేదించదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రైట్, ఇంకొకసారి నేను అక్కడ చార్ట్ డిస్ప్లే చేస్తున్నాను, ఇంకొకసారి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జీవ గ్రంథము ఇది ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఎప్పుడు మొదలవుతుంది? జగత్తు ఉత్పత్తి మొదలుకొని జీవగ్రంథం. బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే జగత్ ఉత్పత్తికి ముందుగానే. సో దెర్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం. ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి జీవ గ్రంథం అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్రిస్టియన్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అర్థమైంది? ఎందుకంటే అది నూతన యెరూషలేం సంబంధించింది. అది వేరే ప్రోగ్రామ్కి సంబంధించింది. అందుకే పౌలు గారు తన పత్రికలు ఎక్కడా కూడా జీవగ్రంథం గురించి ప్రస్తావించడు. మన పేరు జీవగ్రంథంలో ఉండాలి, మన పేర్లు అక్కడ రాయబడతాయి, ఒకవేళ లేకపోతే ఆ పేర్లు కొట్టివేయబడతాయి. ఇవన్నీ పౌలు పత్రికలు కనపడతాయా? కనపడవు. అవి ఏ ప్రోగ్రాం కనపడతాయి? అవి కింగ్డమ్ ప్రోగ్రామ్ సంబంధించిన పుస్తకాలు కనపడతాయి. అందుకే బైబిల్లో జీవగ్రంథం గురించి ఎక్కడ రాయబడి చూడండి, అక్కడ రాయబట్ట కొట్టివేయబట్ట ఉంటుంది. గ్రేస్ ప్రోగ్రాంలో బిలీవర్ పేర్లు కొట్టివేయబడతాయా? అసలు వాళ్ళు త్రోసివేయబడతారా? నో. ఎందుకంటే పౌలు పత్రికల ప్రకారంగా అవర్ సాల్వేషన్ ఈజ్ ఎటర్నల్. వి హ్యావ్ ఎటర్నల్ సెక్యూరిటీ. అందుకే పౌలు తన పత్రికల్లో ఈ యొక్క బుక్ ఆఫ్ లైఫ్ సంబంధించింది అది కూడా తన పత్రికలో రాయడు. అయితే పాస్టర్ గారు పౌలు పత్రికల్లో ఒక చోట పౌలు రాస్తాడు కదా, మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి మీరు ఏమంటారు అని సహజంగా మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు. ఎస్, పౌలు పత్రికల్లో ఒక చోట మాత్రమే ఒక్కసారి మాత్రమే ఆ పదం కనపడుతుంది, ఇది జీవగ్రంథము. అదేంటో చూద్దాం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. సో పౌలు పత్రికల్లో ఇక్కడ సహకారుల గురించి రాయబడి ఉంది, వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది అని పౌలు రాస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా పౌలు సువార్త రక్షించబడ్డారు కాబట్టే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అని పౌలు రాస్తున్నాడు. ఇక్కడ ఈ బేస్ మీద జీవగ్రంథము మనకు కూడా అప్లై అవుతుంది అన్నట్టుగా చాలామంది నమ్ముతుంటారు. దీన్ని ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తుంటారు. పౌలు పత్రికలో ఉంది కదా జీవగ్రంథము, కాబట్టి ఇది మనకి వర్తిస్తుంది. పౌలు రాశాడు కదా, కాబట్టి మనకి వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వచనాన్ని, కాంటెక్స్ని ఏమి కూడా చూడరు. ఆ పదం ఉంది కాబట్టి మనకి వర్తిస్తుంది. పౌలు సువార్తని వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాయబడింది. నా క్వశ్చన్ ఏంటంటే అక్కడ పౌలు వాళ్ళు సువార్త విని రక్షించబడ్డారు కాబట్టే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి అని పౌలు అంటున్నాడు. ఇక్కడ ఒక పదం చూడండి, సహకారుల పేర్లు, ఫెలో లేబరర్స్ అంటే ఏంటిది? ప్రయాసపడ్డారు, ప్రయాసపడ్డారు. పౌలు తిమోతిని ఉద్దేశిస్తూ ఒక మాట అంటాడు. మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. అక్కడ ఈ శ్రమల వల్ల ఎవనో కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితే. మీ పరిచారకుడు మాట కూడా ఇంగ్లీష్లో అవర్ ఫెలో లేబరర్ అంటే సువార్త విషయంలో ప్రయాసపడ్డాడు. ఎవరు? తిమోతి.
ఫెలో లేబరర్. ఇక్కడ ఫిలిప్పి 4:3లో కూడా కొంతమంది స్త్రీలు క్లెమంత్కి సహాయం చేశారు, నాకు కూడా సహాయం చేశారు. కొంత స్త్రీలు సువార్త విషయంలో సహాయము చేశారు. వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళు ఉద్దేశిస్తూ పౌలు మాట అన్నాడు. అంతేగాని వాళ్ళు సువార్త రక్షించబడ్డారు అందుకే వాళ్ళ పేర్లు జీవితంలో రాయబడ్డారు ఆ ఉద్దేశం చెప్పట్లేదు. ఇంతకీ ఈ స్త్రీల గురించి ఎవరి స్త్రీలు అంటే, కింగ్డమ్ ప్రోగ్రామ్ నుంచి కొంతమంది పౌలు సువార్తను సపోర్ట్ చేశారు. పౌలు సువార్త పరిచయంలో వాళ్ళు కూడా సహకులుగా నిలబడ్డారు. ఎప్పుడైతే గ్రేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో, కింగ్డమ్ ప్రోగ్రామ్ సస్పెండ్ అయింది. అండ్ కింగ్డమ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో పౌలు సువార్త పరిచయంలో సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ప్రయాసపడ్డారు. వాళ్ళ ఆ ప్రోగ్రాం కింద ఉన్నప్పటికీ కూడా మాకు సహాయం చేశారు. వారి పేర్లు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం ముందు రాయబడ్డాయి. ఎందుకంటే జీవగ్రంథం అనేది ఎవరికి సంబంధించింది? అవి యూదులకు సంబంధించింది. వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయి. సో వాళ్ళకి డెస్టినేషన్ ఏంటిది? న్యూ జెరూసలేం. సో ఆ స్త్రీలను ఉద్దేశించి పౌలు రాశారు తప్పనిచ్చి, మీరు నమ్ముకుంటే మీ పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి అన్నట్టుగా పౌలుకి రాస్తున్నాడా? అది పౌలు అందరిని ఉద్దేశించి ఇక్కడ రాయట్లేదు. సో కాంటెక్స్ట్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫైన్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డా కనుక కారణాలు ఏంటి? ఏ కారణాలు అంటే ఏ కారణం ఉంటే దేవుడు జీవగ్రంథంలో పేరు రాస్తాడు? ఒక వీడియో పాజ్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, ఎలాగా మీరు ఆన్సర్ తెలుసుకుంటారు ఈ వీడియోలో. జస్ట్ మీ ఏమనిపించింది, మీరు ఏమనుకుంటున్నారో వీడియో పాజ్ చేసి 5 నిమిషాలైనా 10 నిమిషాలు పాజ్ చేసి మీ అభిప్రాయాన్ని రాసి తర్వాత వీడియోని మీరు కంటిన్యూ చేసి ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఓకే, దేవుడు ఒక వ్యక్తి పేరు జీవగ్రంథంలో రాయాలి అంటే ఓకే ఏ కారణాలు చూస్తాడు అని ఆలోచిస్తున్నారా? పని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ క్వశ్చన్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఓకే, ఫైన్. ఆన్సర్ చెప్పమంటారా? హియర్ ఈజ్ ఆన్సర్. జీవగ్రంథంలో ఒక వ్యక్తి పేరు తుడిచిపెట్టబట్ట గురించిన వచనాలు ఉన్నాయి, తుడిచిపెడతానని చెప్పే వచనాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి ఏమి చేస్తే ఆ వ్యక్తి పేరు జీవగ్రంథములో వ్రాయబడుతుందో చెప్పే వచనాలు లేవు. ఓకే, ఇది చేస్తే రాస్తాను అని చెప్పడానికి బైబిల్లో ఏ వచనము లేదు, ఏ కారణము లేదు. దేవుడు ఏ రీజన్స్ కూడా ఇవ్వలేదు. ఓకే, మీరు ఇది చేస్తే అప్పుడు నేను పేరు రాస్తాను. సెర్చ్ యువర్ బైబిల్స్. మీ బైబిల్ మొత్తం స్కాన్ చేయండి. ఎక్కడా సార్ దేవుడు ఇలా చేస్తే మీ పేరు రాస్తా అని ఒక్క వచనమైనా చెప్పాడా దేవుడు? దేవుడు మానవాల్ని ఇచ్చినటువంటి ఒక డిఫాల్ట్ ఆప్షన్ ఏంటిది? రక్షణ. దేవుడు ఆస్తిలోనే దేవుడు వాళ్ళ పిల్లల్ని రాసేసాడు. డిఫాల్ట్ ఆప్షన్ ఫర్ మ్యాన్ కైండ్ ఏంటిది? సాల్వేషన్. జగత్ ఉత్పత్తి మొదలుకొని ఉంది, జీవగ్రంథం ఉంది. ఆల్రెడీగా దేవుడు వాళ్ళ పిల్లలు అందులో రాసేసాడు. దాని అర్థం ఏంటిది? వాళ్ళకి డిఫాల్ట్ ఆప్షన్ ఏంటిది? సాల్వేషన్. అటు తర్వాత ఫర్ సమ్ రీజన్ కొన్ని కారణాలు బట్టి వాళ్ళ పేర్లు కొట్టివేయబడుతున్నాయి. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే ఓకే ఏదైనా చేస్తే దేవుడు అప్పుడు రాస్తాడు అని. కానీ ఉల్టా ఇది. ఆల్రెడీగా దేవుడు రాసేసాడు, కొన్ని కారణాలు పెట్టి ఆ గ్రంథాలు కొన్ని పేర్లు కొట్టివేయబడ్డాయి. ఇది బైబిల్ ఆర్డర్ ఇది. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. ఐఎమ్ నాట్ టీచింగ్ యూనివర్సల్ సాల్వేషన్. బాగినండి ఒకసారి. ఐఎమ్ నాట్ టీచింగ్ యూనివర్సల్ సాల్వేషన్. యూనివర్సల్ సాల్వేషన్ అంటే ఏంటిది? మానవాళి ఎవ్వరు నరకానికి వెళ్ళరు, ఒక దినమున అందరూ రక్షించబడతారు, నరకంలో ఎవడు పడరు, అందరు కూడా దేవుడు అందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు, అందరినీ కూడా దేవుడు తన రాజ్యంలో ఉంచుకుంటాడు. ఈవెన్ తిరుగుబాటు చేసినటువంటి లూసిఫర్ కూడా దేవుడు క్షమాపణ ఇస్తాడు. ఇవన్నీ కూడా యూనివర్సల్ సాల్వేషన్. నేను దాని గురించి చెప్పట్లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. కొంతమంది నా టీచింగ్స్ని ఏం చేస్తారంటే క్యాల్వినిజంతో కంపేర్ ఓకే పాస్టర్ గారు మీరు క్యాల్వినిజం టీచింగ్ సంబంధించిన వాళ్ళు. నేను క్యాల్వినిజం సపోర్ట్ చేయట్లేదు, నేను యూనివర్సల్ సాల్వేషన్ని సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి నా టీచర్స్ని ఆ క్యాటగిరీలోకి వేయబాకండి. ఏవో ఒకటో రెండో మ్యాచ్ అయినంత మాత్రాన మొత్తం అంత సబ్జెక్ట్ అనేది అది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. మనకు
సబ్జెక్ట్ ఏది రైట్లీ డివైడ్, కరెక్ట్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం మన సబ్జెక్ట్. డిస్పెన్సేషనల్ స్టడీ ఇది. ఓకే, సో దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఒక డిఫాల్ట్ ఆప్షన్ ఏంటిది? సాల్వేషన్. మత్తయి 2వ అధ్యాయం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని ఇచ్చయించుచున్నాడు. అంటే అందరూ రక్షించబడాలని దేవుని సంకల్పమా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఇప్పుడు దేవుని అందరి పేర్లు రాశాడు, దాని అర్థం ఏంటి? మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు, అందుకే పేర్లు రాశాడు. 2వ పేతురు 3వ అధ్యాయం, ఎవరినూ నశింపవాలని ఇచ్చయింపక అందరూ మానవస్ పొందాలని కోరుతూ. సో ఎవరు నశించిపోవడం దేవుని చిత్తము కాదు. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం, ఆయనే మన పాపలకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. నేను ఎందుకు మా చెప్తున్నా అంటే, లేదండి ఎవరు ఎంత చేసినా కూడా దేవుడు తన ఏర్పాట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే నమ్ముతారు, దేవుడు తీసి రక్షిస్తాడు, తగినందరూ నరకానికి వెళ్తారు. అంటే దేవుడు అయితే చాలా చూజీ అన్నట్టుగా, దేవుడు చాలా చూజీ. సో వాళ్ళ కొరకే మరణించాడు, దేవుడు వాళ్ళని ఏర్పరచుకుంటాడు, తగిన వాళ్ళు కాదు అని. సో నేను అలాంటి టీచింగ్స్ చేయట్లేదు. చెప్పండి, యేసుప్రభువు వారు ఎందరి కొరకు మరణించాడు? ఫర్ ఎవ్రీవన్. మరి ప్రభువుకి తెలియదా? నేను అందరి కోసం ప్రాణం పెడుతున్నప్పటికీ అందరూ నన్ను విశ్వసించి ప్రభువుకి తెలియదా అంటే తెలుసు. యట్ హీ డైడ్ ఫర్ ఎవ్రీవన్. సో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ రక్షించబడాలి. అందుకే వాళ్ళ పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో దేవుడు రాసిపెట్టాడు. ప్లీజ్ ఇగ్నోర్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ పీరియడ్. సో ఈ యొక్క పీరియడ్ ఇది మిస్టరీ ప్రోగ్రామ్ కాబట్టి దీన్ని మీరు ఇగ్నోర్ చేయండి. ఓకే, సో గాడ్ డిఫాల్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీ మ్యాన్ ఏంటిది? కింగ్డమ్ ప్రోగ్రాంలో ఏంటిది? వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. అందుకే వాళ్ళ పేర్లన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? జీవగ్రంథంలో వాళ్ళ పేర్లన్నీ కూడా రాశాడు. ఈ డిజైర్ ఎవ్రీ మ్యాన్ టు బీ సేవ్డ్. సో పేర్లైతే దేవుడు రాసి పెట్టాడు, దాని అర్థము ఆ పేర్లు అలాగే ఉంటాయని కాదు. కొన్ని కారణాలు బట్టి ఆ పేర్లను దేవుడు తొలగించేస్తాడు కూడా. నిర్గమకాండం 32వ అధ్యాయము 32-33 వచనాలు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనిడల నీవు వ్రాసిన నీ గ్రంథం నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలను కూర్చున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేస్తాను. పాపము చేస్తే ఏమవుతుంది? గ్రంథంలో ఆల్రెడీగా వాళ్ళ పేరు ఉంది, ఆల్రెడీగా వాళ్ళ పేర్లు గ్రంథంలో ఉన్నాయి. పాపము చేయడం ద్వారా ఏమవుతుంది? గ్రంథంలో ఉన్నటువంటి ఆ పేరుని దేవుడు తుడిచేస్తాడు. కాబట్టి గ్రంథంలో ఎక్కడానికి ఒక వ్యక్తి ఎక్స్ట్రాడినరీ పని చేయాల్సిన పని లేదు. జీవగ్రంథంలోకి ఎక్కడానికి ఒక వ్యక్తి ఏవేవో చేయాల్సిన పని ఏం లేదు. ఆల్రెడీగా పేర్లు అందులో రాయబడ్డాయి. కానీ పాపము చేస్తే దేవుడు ఏం చేస్తాడు? రాయబడి ఆ పేరుని దేవుడు తుడిచేస్తాడు. ఓకే, 69వ కీర్తన 28వ వచనం, జీవగ్రంథంలో నుండి వారి పేరు తుడిపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకము. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ప్రభువా జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు తుడిచయ్యా. ఎందుకయ్యా వారు వాళ్ళు అక్కడ ఉన్నారు జీవగ్రంథంలో? ఇలాంటి వాళ్ళ పేర్లు ఎందుకయ్యా అక్కడ ఉన్నారు? కాబట్టి నీతిమంతుల పట్టిలో వాళ్ళ పేర్లు రాయద్దయ్యా, తుడిచేసాయి. తుడిచేయమని భక్తుడు అంటున్నాడంటే వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయా లేదా? మీరు ఆలోచించండి ఒకసారి. ఆల్రెడీ వాళ్ళ పేర్లు అక్కడ ఉన్నాయి, భక్తుడు అంటాడు వాళ్ళ పేర్లు తుడిచిపెట్టండి అయ్యా. నీతిమంతుల పక్కన వాళ్ళ పేర్లు ఏంటి అంటే ఆ జీవగ్రంథంలో ఏమున్నాయి చెప్పండి? నీతిమంతుల పేర్లు ఉన్నాయి, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అయితే నీతిమంతుల పేర్ల పట్టిలో వీళ్ళ పేర్లు ఉండకూడదయ్యా, దయచేసి తుడిచేసేయి. ఎస్, ద వికెట్ నేమ్స్ ఆర్ నెక్స్ట్ టు ద రైచస్. ఇది బాడీ ఆఫ్ అప్లై అవుతుందా? ఏమండి, దేవుడు మనం తుడిచిపెట్టేస్తాడా? మన రక్షణ ఎంత దృఢమైందో ఒకసారి చూడండి. ఒకసారి దేవుని వాక్యం ఉంటుంది, దేవుని ఆత్మ దుఃఖపరచకండి, విమోచ దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. సీల్ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. దేవుడు సీల్ వేస్తే పవర్ఫుల్. అది విమోచన దినం వరకు మీరు ఆ ముద్ర ఏది కూడా తీసేయలేదు. ఒకసారి దేవుడు ముద్ర వేస్తే ఆ ముద్రను బ్రేక్ చేసేది ఏది కూడా లేదు. నీ బలాబలితలు ఏది కూడా ఆ ముద్రను బ్రేక్ చేయలేదు. అంతటి పవర్ఫుల్ సీల్ని దేవుడు మనకేసాడు. అందుకే మన సాల్వేషన్ ఈజ్ గ్యారంటీడ్. కింగ్డమ్ గ్రేస్ ప్రోగ్రామ్ కింద రక్షణ అంత గ్యారంటీడ్. కింగ్డమ్ ప్రోగ్రామ్ కింద సాల్వేషన్, ఎందుకంటే వాళ్ళ రక్షణ ఈజ్ బేస్డ్ ఆన్ వర్క్ బేస్డ్ ప్రోగ్రామ్. అది
మనదేమో గ్రేస్ బేస్డ్ ప్రోగ్రామ్. వి రిలై ఆన్ హిస్ ఫినిష్డ్ వర్క్స్. అది యూదులైతే దే ఆర్ రిలయింగ్ ఆన్ దేర్ ఓన్ వర్క్స్. వారు తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచున్నారు. అర్థమైంది? కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ పేర్లు కొట్టివేయబడే అవకాశం ఉంది కింగ్డమ్ ప్రోగ్రామ్ కింద. అది గ్రేస్ ప్రోగ్రామ్ కింద అయితే గిన ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వానికి ఏ శిక్షా విధి కూడా లేదు. వాట్ ఏ పవర్ఫుల్ ప్రోగ్రామ్ అండి! ఎంత అద్భుతమైన దేవుని కృప. ప్రైజ్ గాడ్. ఓకే, చెప్పండి, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్న వాళ్ళు కొట్టివేయబడతారా? ఛాన్స్ లేదు. జీవగ్రంథములో ఉంటే కొట్టివేయబడే ఛాన్స్ ఉంది. ఏమండి, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడు కొట్టేస్తాడా? ఛాన్స్ లేదు. ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉండడం వేరు అండ్ జీవగంధంలో ఉండడం వేరు. మన జీవగంధంలో కంటే బెటర్ ప్లేస్లో ఉన్నాం. వి ఆర్ ఇన్ క్రైస్ట్. దానియేలు 12వ అధ్యాయం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టు మహాధిపతి యొక్క మిఖాయిలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలిగినంత ఆపదగలను. అయితే నీ జనులు గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందురు. నీ జనులు అంటే ఎవరు? యూదులు. దానియేలు ఒక జనులు ఎవరు చెప్పండి? యూదులు. నీ జనులు గ్రంథమందు దాఖలైన వారు. ఇట్ టాకింగ్ అబౌట్ ద బుక్ ఆఫ్ లైఫ్. దాఖలైన వారు తప్పించుకుంటారు. అంటే ఇక్కడ ఏ కాలం గురించి దానియేలు మాట్లాడుతున్నాడు అంటే దానియేలు 70వ వారం. దానియేలు 70వ వారం అంటే ఏంటి? 7 ఏళ్ల శ్రమలు. 7 ఏళ్ల శ్రమల్లో ఎవరైతే జీవగంధమందు వాళ్ళ పేర్లు ఉంటాయో వాళ్ళు తప్పించుకుంటారు. ఎవరి పేర్లైతే జీవగంధమందు పేర్లు ఉండవో వాళ్ళు నశించిపోతారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎలా నశించిపోతారు? రాయబడిన వాళ్ళు ఇలా తప్పించుకుంటారు. ఇది ఒక క్వశ్చన్. దానియేలు అన్నాడు, గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుంటారు. అంటే కొందరు పేర్లు రాయబడ్డాయి, కొందరు పేర్లు లేవు కాబట్టి నశించిపోయారు. ఎందుకు లేవు? అది ఇంపార్టెంట్. కొందరు పేర్లు ఎందుకు దాఖలు అవ్వలేదు అంటే ఉన్నాయి కానీ కనిపించలేదు, కొట్టివేయబడ్డాయి. కారణం ఏంటి? ఏమై ఉంటుంది? ఏ కారణం బట్టి వాళ్ళ పేర్లు ఆ గ్రంథాలు కొట్టివేయబడి ఉంటుంది అంటే ఒక పాపం ఉందండి, అది చేస్తే దానికి రెమెడీ లేదు. అది చేస్తే దాన్ని ఎవరు రివర్స్ చేయలేరు. యూ కెనాట్ ఫిక్స్ ఇట్. దేర్ ఇస్ వన్ సిన్ దట్ నో వన్ కెన్ ఫిక్స్ ఇట్. ఒకవేళ ఆ వ్యక్తి చేశాడు అంటే ఇక వాడిని ఎవ్వరు కాపాడలేరు, ఎవ్వడు తప్పించుకునే అవకాశం లేదు. ఏంటి బ్రదర్ ఆ పాపము అంటే దాని గురించి యోహాను తన మొదటి పత్రికలో క్లూ ఇచ్చాడు. మొదటి యోహాను 5వ అధ్యాయము 16-17 వచనాలు. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవరైనా చూచినలా అతడు వేడుకొను. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయడు. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలని నేను చెప్పలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. అంటే ఇక్కడ పాపాలు 2 రకాలుగా చెప్తున్నాడు భక్తుడు. ఏమని? మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. మరణకరం కాని పాపం అంటే జనరల్ సెన్స్. మరణకరమైన పాపం ఒకటి ఉంది, దాని గురించి వేడుకోవాలని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వేడుకున్నా ఉపయోగం లేదు. నువ్వు ఎంత ఏడ్చినా, గగ్గోలు పెట్టినా, లేదా వేరే 100 మంది వచ్చి నీకోసం విజ్ఞాన ప్రార్థన చేసినా అది నేను కాపాడలేదు. మరణకరమైన పాపం ఒకటి ఉంది. ఏ పాపం గురించి, ఏ పాపం ఉద్దేశించి యోహాను రాస్తున్నాడు అంటే అది అంత్యక్రీస్తు వేసేటువంటి ముద్ర. ప్రకటన 14వ అధ్యాయం 11వ వచనం. దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని ఎడల వాడు రాత్రి మగలు నెమ్మది లేని వారై ఉంటారు. ముద్ర వేయించుకున్నావా? 1,00,000 మంది నీకోసం విజ్ఞాపన ప్రార్థన చేసినా నిన్ను కాపాడలేరు. 7 ఏళ్ల సమయంలో ఒకడు వచ్చి ముద్ర వేయించుకున్నాడు, ఆవేశంలో ముద్ర వేయించేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చి నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్స్ అని ఒకవేళ బతిలాడినా, నువ్వు చేయబెట్టి ప్రార్థన చేసినా, నువ్వు ఏం ప్రార్థన చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా ఆ వ్యక్తి ముద్ర వేయించుకున్నాడు కాబట్టి వానికి ఆ శిక్ష తప్పదు. వాని ఎవ్వరూ కాపాడలేదు. మరణకరమైన పాపం అంటే అది. మిగతా పాపాలు మరణకరము కాని పాపములు ఉంటాయి. మనిషి అన్నాక తప్పులు చేస్తుంటాడు, వాడికైతే క్షమాపణ ఉంటుంది, దేవుడు వారికి జీవం దయచేస్తాడు. ఇక్కడ యోహాను అంటాడు ఆ పాపమును ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. యూ కెనాట్ ఫిక్స్ దట్.
సో దాని 70వ వారంలో కూడా యూదులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కొట్టివేయబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు బతికి ఉండగా ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ముద్ర వేయించుకున్నారు. ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు జీవనంలో వాళ్ళ పేర్లు అయితే ద మూమెంట్ అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే 70వ వారంలో ఆ 7 ఏళ్ల సమయంలో కూడా దేవుడు వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇచ్చాడు టు రిపెంట్. యాజ్ అ నేషన్గా వాళ్ళు దేని వైపు తిరగడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఎంత దాకా ముద్ర వేయించు కొనంత వరకు వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. కానీ ముద్ర వేయించుకున్నారా అంటే గాన్ కేస్ వాళ్ళ పేర్లు కొట్టివేయబడ్డాయి. దాని గురించి ఇక్కడ దానియేలు ఇక్కడ రాస్తున్నాడు. చెప్పండి, బుక్ ఆఫ్ లైఫ్ దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ అబౌట్ ద జెరూసలేం, ఇట్ ఈస్ అబౌట్ ద జ్యూస్. యెషయా 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. సీయోనులో శేషించిన వారిని, యెరూషలేములో నిలువబడిన వారికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుని పేరు పెట్టుదురు. దాఖలైన యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి ఇట్ ఈస్ రెఫరింగ్ టు ద బుక్ ఆఫ్ లైఫ్, జీవగ్రంథానికి సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ ఇది. ఇక్కడ యెషయా అంటాడు, యెరూషలేములో శేషించి గ్రంథములో దాఖలైన వారు వాళ్ళు మాత్రమే మిలీనియం రూల్ 1000 ఏళ్ల పాలనలోకి ఎంటర్ అవుతారు. యెరూషలేములో శేషించి అంటే ముద్ర వేయించుకోకుండా ఎవరైతే ప్రభు రాకడ వచ్చేంత వరకు నిలబడతారో, అంటే 7 ఏళ్ల శ్రమంలో శేషించారు, ముద్ర వేయించుకోలేదు. ఆ శేషించిన వారు వాళ్ళ పేర్లు జీవితంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాత్రమే 1000 ఏళ్ల పాలనలోకి ఎంటర్ అవుతారు. చాలా క్లియర్ అది. సో జీవితం దేనికి సంబంధించింది? యెరూషలేముకు సంబంధించింది. మరి అవిశ్వాసం అంటే యూదులకి 1000 ఏళ్ల పాలనలో ప్రవేశం ఉంటుందా అంటే ఆన్సర్ ఇస్ నో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41-42 వచనాలు. మనిషి కుమారుడు తన దూతలు పంపును, ఆయన రాజ్యం నుండి ఆటంకములకు సకలమైన వారిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలోకి పడవేదురు, అక్కడ ఏడుపు పనుల కొరట ఉండును. సో దేవుడు సపరేట్ చేస్తాడు, అన్బిలీవర్స్ని సపరేట్ చేస్తాడు. వాళ్ళందరూ అగ్నిగుండంలోకి వేయబడతారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా అవిశ్వాసులు, ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులు, వాళ్ళందరూ ముద్ర వేయించుకున్నారు, రెబెలియస్ పీపుల్, వాళ్ళందరినీ దేవుడు అగ్నిలోకి వేస్తారు. ఎవరైతే ముద్ర వేయించుకోక ప్రభు కొరుకుంటారో బిలీవింగ్ జ్యూస్ మాత్రమే 1000 ఏళ్ల పాలనలోకి ప్రవేశిస్తారు. ప్రకటన 3వ అధ్యాయం. జయించువాడు అలాగో తెల్లని వస్త్రం ధరించుకొను, జీవగంధంలో నుండి అతని పేరు ఎంత మాత్రమూ తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుందును. సో జయించువాడు గురించి ఇక్కడ రాయబడుతుంది. జయించుట అంటే ఏంటో మనము చూడబోతాం. అయితే ఇక్కడ జయించువాడికి దేవుడు ఇచ్చేటువంటి ఒక వాగ్దానం చూడండి. జయిస్తే జీవగంధంలో అతని పేరు రాస్తాను అని చెప్తున్నాడా, నేను తుడిచిపెట్టను అని చెప్తున్నాడా? తుడిచిపెట్టను అంటే ఆల్రెడీ వాళ్ళ పేర్లు ఆల్రెడీ ఉన్నాయా? ఉన్నట్టే కదా. దేవుడు జయిస్తే నేను అప్పుడు రాస్తా అని చెప్పట్లేదు. ఆల్రెడీ దేర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. నువ్వు జయించవు కాబట్టి నేను తుడిచిపెట్టాను. నువ్వు జయించవు కాబట్టి. సో జయించడం అంటే ఏంటి? సో జయించడం అంటే ఏంటి? పాపము జయించడం అండి, శోధనలు జయించడం అండి. అలాంటి వారికేనండి. కాదు 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 కాదు. అసలు మనిషి పాపాన్ని శోధనలు కంప్లీట్గా జయించగలుగుతాడా? ప్రపంచం ఒక వ్యక్తి చూపించండి, ప్రపంచంలో ఒక యేసుప్రభువు తప్ప ఈ వ్యక్తి అండి అసలు పాపాన్ని శోధనలు అన్నీ జయించేశాడండి అని ఒక వేరు చెప్పండి. ఇంపాసిబుల్. ఎందుకంటే మనము అలాంటి ఒక శరీరంలో నివసిస్తున్నాం. పౌలు గారు అంటాడు కదా, అయ్యో నేను ఏమి చేయదలుచుకున్నానో అది చేయట్లేదు, ఏం చేయకూడదు అది చేస్తున్నాను, ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి శరీరం నేను లోనైపోయాను, నన్ను ఎవరు విడిపించగలుగుతాడు? ఎందుకంటే ఈ దేహంలో ఉన్నంత వరకు శోధన పాపంతో పోరాటం అనేది తప్పదు. ఇక్కడ జయించుట అనేది దేనికి సంబంధించిందంటే ఇక్కడ యోహాను పాపము శోధనలు మనకు వచ్చేటువంటి రోజువారీ శోధనలు దగ్గు చెప్పట్లేదు. దేన్ని జయించుట అంటే 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సో విశ్వాసమే విజయం. ఏంటి చెప్పండి? విశ్వాసమే. దే హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు దర్ ఫెయిత్. ఎన్నో వస్తాయి 7 ఏళ్ల శ్రమల్లో. ఇంకా ప్రభును త్యజించడానికి, ప్రభును వదిలిపెట్టడానికి. ఎందుకంటే తిండి ఉండదు, నిద్ర ఉండదు, నివాసం ఉండదు, అండ్ దినము ఒక గండంలాగా గడిచిపోతూ ఉంటుంది. చాలామంది విశ్వాసం ఉంచుతూ ఇక శోధన తట్టుకోలేక వదిలేస్తారు చాలామంది. ఇఫ్ దే లూజ్ దర్ ఫెయిత్ వాళ్ళు ఓడిపోయినట్టే. ఎన్ని వచ్చినా కూడా విశ్వాసం గట్టిగా పట్టుకుంటారో
7 శ్రమలు గట్టిగా అట్లాగే ప్రభుని గట్టిగా విశ్వాసంతో నిలబడతారో వారు జయించినట్టు. అలాంటి వ్యక్తులకి దేవుడు ఏం ప్రామిస్ చేస్తున్నాడు? ఓకే, నువ్వు జయించవు కాబట్టి నీ పేరు నేను తుడిచిపెట్టను అని అంటున్నాడు. నేర్చుకుంటున్నారా? ఫైన్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు నేర్పించాలి. అని ఏంటంటే, దేవుడు ఎవరి పేరైతే దేవుడు తుడిచేస్తున్నాడో వాళ్ళ పేరుని తుడిచేయడమే కాదు, ఆ పేరున్నటువంటి ఆ స్థానాన్ని కూడా తొలగిస్తాడు. ఆ స్థానం, ఆ ప్లేస్ని చూసారా, ఆ ప్లేస్ని కూడా ఎరేజ్ చేస్తాడు. ఓకే, ఒక స్క్రిప్చర్ చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చూడండి. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యలను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనో వీటితో మరి ఏదైనా కలిపి నెడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనో ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యంలో ఏదైనా తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును అన్నది. అయితే ఇంగ్లీష్ తర్జుమా చూడండి. గాడ్ షాల్ టేక్ అవే హిస్ పార్ట్ అవుట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్. మనకి తెలుగు తర్జుమా అనేది కనిపించదు, అందుకే ఈ మాట మీరు గమనించాలి. గాడ్ షాల్ టేక్ అవే హిస్ పార్ట్, టేక్ అవే హిస్ నేమ్ కాదు, పేరు తుడిచిపెట్టడం మాత్రమే కాదు, ఆ పేరుటువంటి ఆ స్థానం ఏమైతే ఉన్నదో ఆ స్థానం కూడా నేను తీసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనము పేపర్ తీసుకొని ఏదైనా ఒక పేరు రాసాం, ఆ తర్వాత ఏం చేస్తాము? తుడిచిపెట్టడం అంటే ఏంటిది? ఎరేజర్ తీసుకొని దాన్ని వైప్ చేస్తే ఏమైపోతుంది? ఆ పేరు కనిపించదు, కానీ ఆ పేరు ఉన్నటువంటి ప్లేస్ అలాగే ఉంటుంది కదా, ఆ పేరున్న ప్లేస్ అలాగే ఉంటుంది కదా. ఓకే, సో దేవుడు ఏమన్నాడు అంటే, తుడిచిపెట్టడమే కాదు, ఐ టేక్ అవే హిస్ పార్ట్, ఆ ప్లేస్ ఉన్నటువంటి ఆ ప్లేస్ కూడా నేను డిలీట్ చేస్తాను. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ ఉంటుంది, వర్డ్ డాక్యుమెంట్ టైప్ చేస్తూ ఉంటారు. టైప్ చేసినప్పుడు ఏమవుతుంది? ఒక పదము మీరు దాన్ని డిలీట్ చేయాలి. సో మీరు బ్యాక్ స్పేస్ కొట్టగానే ఏమైపోతుంది? ఆ పదం ఎగిరిపోతుంది, ఆ పదం ఉన్నటువంటి ప్లేస్ కూడా డిలీట్ అయిపోతుంది. అప్పుడు పక్కన ఉన్నటువంటి పదాలన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. వర్డ్ డాక్యుమెంట్లో ఒక వర్డ్ తీసేస్తే ఏమవుతుంది చెప్పండి? పదం ఒకటి ఎగిరిపోయి ప్లేస్, ఆ స్పేస్ అట్లాగే ఉంటుందా? ఉండదు. ఆటోమేటిక్గా ఆ పేరుతో పాటు ఆ స్పేస్ కూడా డిలీట్ అయిపోతుంది. దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమని? నేను డిలీట్ చేస్తే, నా జీవగ్రంథంలో నేను డిలీట్ చేస్తే, ఒక పేరు తుడిచిపెట్టేస్తే, పేరుతో పాటు వరకున్న ప్లేస్ ఏమైతే ఉందో ఆ ప్లేస్ కూడా నేను డిలీట్ చేస్తాను. లేకపోతే ఏమవుతుందో తెలుసా? జీవగ్రంథంలో చాలా పేర్లు ఊరికే అంటే కొట్టివేయబడి ఉంటాయి, బట్ ప్లేస్లు అలాగే ఉంటాయి. ఇమాజిన్ ఒక డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో ఒక 10 పేర్లని నువ్వు ఊరికి ఎరేజర్తో కొట్టేసావు. సో ఆ లెటర్ చూసినప్పుడు ఏమవుతుంది? చాలా బ్లాంక్ స్పేసెస్ కనపడతాయి, బ్లాంక్ స్పేసెస్. సో బుక్ ఆఫ్ లైఫ్లో దేర్ ఇస్ నో బ్లాంక్ స్పేసెస్. పేరుతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్, ప్లేస్ ఏమైతే ఉందో ఈవెన్ దట్ విల్ బి రిమూవ్డ్. అంటే దేవుడు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు చూడండి. ప్లేస్ కూడా, పేరుకున్న ప్లేస్ కూడా డిలీట్ చేసేస్తాడు. ఎందుకు అట్లా అంటే నాకు జ్ఞాపకమే ఉండకూడదు. ఇప్పుడు యెషయా 43వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఏమంటాడు? నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను. ఎంతగా తుడిచేస్తున్నాడు? నేను మీ పాపం జ్ఞాపకం చేసుకోను. అంటే దేవుడు తుడిచేస్తే జ్ఞాపకము లేకుండా తుడిచేస్తాడు. ద సేమ్ వే ఈ భక్తిహీనుల పేర్లు ఆ బుక్ ఆఫ్ లైఫ్, ఆ జీవగ్రంథంలో పేరునే కాదు, వాళ్ళకున్న ప్లేస్ అంటే ఆ పేరున్నటువంటి స్థానాన్ని కూడా తుడిచేస్తున్నాడు. ఎంతగా అంటే ఇక దేవుడు వారి జ్ఞాపకం కూడా చేసుకుంటాడు. సో జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డానికి వీళ్ళు ఏమైనా చేయాలంటే ఆన్సర్ ఇస్ నో. కానీ జీవగ్రంథంలో వాళ్ళ పేరు తుడిచిపెట్టబడుతున్నాయి అంటే అది ఖచ్చితంగా వాళ్ళ క్రియలకు సంబంధించింది. సో తుడిచిపెట్టబడతాయి అనడానికి బైబిల్ లేఖనాలు ఉన్నాయి, కానీ జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డానికి ఈ కారణాలు ఉన్నాయి అని చెప్పడానికి ఒక్క లేఖనాధారం కూడా లేదు. ఓకే, మరి పాస్టర్ గారు ఒకవేళ జీవనంలో దేవుడు ఒక వ్యక్తి పేరు తీసేశాడు, కొట్టేశాడు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ రాసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే అలా చెప్పేటువంటి వచనాలు, సపోర్టింగ్ వర్సెస్ బైబిల్లో ఏది కూడా లేదు. ఒకసారి కొట్టివేయబడితే మళ్ళీ తిరిగి రాయడం అంటూ ఉండదు. ఫైన్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. భక్త పేర్లు అయితే జీవితంలో రాయబడుతున్నాయి, ఓకే ఫైన్. మరి అవిశ్వాసుల పేర్లు కూడా రాయబడతాయా? అవిశ్వాసుల పేర్లు కూడా రాయబడతాయా అంటే ఎస్, రాయబడతాయి. విశ్వాసుల పేర్లేమో
ఎస్, బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథంలో రాయబడతాయి. మరి అవిశ్వాసుల పేర్లు ఎక్కడ రాయబడతాయి? లూకా 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. ఓకే, సో కాబట్టి వీళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయి? పరలోకమందు అంటే ఏంటిది? బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు అక్కడ రాయబడ్డాయి. హెబ్రీ 12వ అధ్యాయం అంటే మొదట భక్తుల పేర్లు ఎక్కడ రాయబడిందో మనం తెలుసుకుందాం. ఆ తర్వాత అవిశ్వాస పేర్లు ఎక్కడ రాయబడతాయో తెలుసుకుందాం. హెబ్రీ 12వ అధ్యాయం 23వ వచనం, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు పరలోకమందు రాయబడి ఉన్న. పరలోకమందు రాయబడిన అంటే ఏంటిది? అంటే కింగ్డమ్ సెయింట్స్ యొక్క పేర్లన్నీ ఎక్కడ ఉంటాయి? బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథం ఎక్కడ ఉంటుంది? ఇన్ హెవెన్. ఓకే, కాబట్టి భక్తుల పేర్లు పరలోకంలో రాయబడి ఉంటాయి. అందుకే ఫిలిప్పీ 4:3లో కూడా పౌలుకి ఎవరైతే సహకారులుగా ఉన్నారో స్త్రీలు సహకారులు, అధిక పౌలది అంటాడు వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళకి బహుమానం ఉంటుంది అని పౌలు ఆ ఉద్దేశంతోనే ఆ సహకారుల పేర్ల గురించి ప్రస్తావిస్తుంది. సో ఇంతవరకు భక్తుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి చూసాము. ఇప్పుడు అవిశ్వాసుల పేర్లు ఎక్కడ రాయబడతాయో కూడా తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని తెలుసుకోవాలంటే కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేయాలి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం చూసినట్లయితే, నాకు అడ్డం రాకము, నేను వారిని నశింపచేసి వారి నామము ఆకాశం కింద ఉండకుండా తుడిచిపెట్టి. అంటే ఇక్కడ ఎవరు ఉద్దేశించి రాస్తున్నాడు? అవిశ్వాసులని, అవిధేయుల నుంచి ఉద్దేశించి రాస్తున్నాడు. వారి నామము, వారి పేర్లు ఆకాశము కింద. భక్తుల పేర్లేమో పరలోకంలో, కానీ వీళ్ళ పేర్లు ఏంటిది? ఆకాశం కింద ఉండకుండా చేస్తా. అంటే వీళ్ళు ఏమన్నా ఇక్కడ ఉన్నాయి? ఆకాశం కింద ఉన్నాయి, అక్కడ కూడా లేకుండా చేస్తాను అంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 20వ వచనం, యెహోవా వానికి క్షమింపనున్నాడు. సో ఆబ్వియస్లీ అవిధేయుడు, అవిశ్వాసి, రెబెలియన్. ఈ వచనంలో ఈ మాట గమనించండి, యెహోవా అతని పేరు ఆకాశము కింద ఉండకుండా తుడిచివేయును. సో పైన పరలోకంలో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్న పేర్లు ఏంటిది? భక్తుల పేర్లు. కానీ భక్తిహీనుల పేర్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి? అక్కడ కొట్టివేయబడిన తర్వాత ఆకాశం కింద ఉండకుండా చేస్తా. అంటే కింద ఉన్నాయి. భక్తిహీనుల పేర్లు ఆకాశం కింద ఉన్నాయి, ఆకాశము కింద ఉన్నాయి. ఆకాశం కింద అంటే ఎక్కడ? అది మనము చూడబోతున్నాం. 2వ రాజులు 14వ అధ్యాయం 27వ వచనం, యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అనుకునేను, ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద నుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను. అంటే వీళ్ళు తప్పు చేశారు, తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు ఆకాశం కింద నుండి తుడిచివేస్తా. అంటే ఆకాశం కింద ఉంది, నేను తుడిచేస్తాను. సో ఆకాశం కింద అంటే ఎక్కడ? భక్తుల పేర్లేమో పరలోకంలో ఉంది. పరలోకంలో ఎక్కడ? జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి, అర్థమైపోయింది. ఇప్పుడు భక్తుల పేర్లు ఆకాశం కింద అని అంటున్నాడు దేవుడు. ఆకాశం కింద అంటే ఎక్కడా? అది ఇంపార్టెంట్. ఇర్మియా 17వ అధ్యాయంకి వెళ్దాం. ఇర్మియా 17వ అధ్యాయం 13వ వచనం, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నేను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవాను జీవ జనముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా అంటే వీళ్ళందరూ కూడా పేర్లు ఎక్కడ చెప్పండి? ఇసుక మీద పేరు రాయబడిన వారుగా. అంటే ఇప్పుడు ఇసుక మీద పేరు రాసి ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మన బీచ్కి వెళ్తాము, ఒక బీచ్ ఒడ్డున చాలామంది ఏం చేస్తారు? వాళ్ళ పేర్లు రాస్తూ ఉంటారు. ఎంతసేపు ఉంటుంది అది? అలా వచ్చి మొత్తం అంతా క్లియర్ చేసి వెళ్ళిపోతుంది. 5 minutes 10 minutes షార్ట్ టైం. పర్మనెంట్గా ఉంటుందా? బీచ్ దగ్గర పేర్లు రాస్తే పర్మనెంట్గా ఉంటాయా? ఉండవు. అంటే ఆకాశం కింద అంటే ఏంటిది? ఎట్లా అంటే ఆకాశం కింద పేరు రాయడం అంటే వాళ్ళు ఎంతో కాలం ఉండరు, కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోతారు. సో భక్తిహీనుల పేర్లు ఎక్కడ అంటే ఆకాశం కింద, ఇసుక మీద పేర్లు. అంటే యూత్ ఎప్పుడు కూడా వాళ్ళు తమ పేరు ఎప్పుడు కూడా గ్రంథంలో ఉండేటట్లుగా ఇష్టపడతారు, కానీ ఇసుక మీద రాయబడ్డం అంటే ఏంటంటే ఇట్స్ జడ్జిమెంట్. వాళ్ళ మైండ్ సెట్లో ఏంటంటే జడ్జిమెంట్ ఇది అని అర్థం. ఇసుక మీద పేర్లు రాయబడ్డమా? ఈ మాట అనగానే మనకి సువార్తలో ఒక సందర్భము మనకు తెలియాలి. దేవుడు నేల మీద రాసిన సందర్భం ఒకటి మీకు వెంటనే ఫ్లాష్ అయిపోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం, ఒక వ్యభిచార స్త్రీని తీసుకొని వచ్చి ప్రభు పాదాలు పడేస్తారు. ప్రభువా, ఈమె తప్పు చేసింది, ఈమె రాళ్ళతో కొట్టాలా, ఈమె చంపేయమంటారా అని నేరం మోపడానికి, అంటే ఆమెను అడ్డు పెట్టుకొని ప్రభు మీద నేరం మోపడానికి ట్రై చేయడానికి ఈ స్త్రీని అడ్డుగా పావుగా వాడుకుంటున్నారు. 6వ వచనం, ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించచ్చు ఇలాగ అడిగి, అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయుచుండెను.
వాళ్ళు ప్రశ్న వేస్తే ప్రభు వాళ్ళకి జవాబు ఇవ్వట్లేదు, నేల మీద రాస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభు నేల మీద ఏం రాశాడు? దీని మీద చాలా ప్రసంగాలే ఉన్నాయి. యేసు ప్రభువు నేల మీద ఇవి రాశాడు. 3 హ్యాండ్స్ అని. ఒకసారి ఆయన రాసింది ధర్మశాస్త్రము, ఆయన వేలుతో రాశాడు. రెండోసారి ఆయన చేరాతతో మేనే టెక్కేలు ఫార్సిన్ తీర్పు. ఇక్కడ యోహాను సువార్తలో ఆయన 8వ అధ్యాయంలో 3వసారిగా ఆయన రాస్తున్నాడు. ఆయన ఏం రాశాడంటే కృప రాశాడండి. ఇలాగ రకరకాల బోధలు, వీళ్ళ ఆలోచనలన్నీ కూడా. కానీ యేసు ఏమి రాసి ఉంటాడు? లేఖన పరిధిలో ఆలోచిస్తే నేల మీద రాయుట అని దేని సూచిస్తుంది? ఇర్మియా 17వ అధ్యాయం 13 ప్రకారంగా ఏంటిది? ఇట్స్ ఎ వార్నింగ్. ఏమని? ఎవరైతే విసర్జించారో, ఎవరైతే ద్రోహము చేశారో, ఎవరైతే జీవజలమన ఊటను విసర్జించారో వాళ్ళంతా ఎలా ఉంటారంట? ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉంటారు. ఇక్కడ యేసుప్రభువు వారు కూడా జెరమయా 17:13 ప్రకారంగా అది రాస్తూ ఉన్నప్పుడు అక్కడ యూదులకు అర్థమైపోయింది. వాళ్ళు ప్రభు రాస్తున్నప్పుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఏమంటే, మీరు విసర్జిస్తున్నారు, సిగ్గుపడతారు, మీరు ద్రోహం చేస్తున్నారు, మీరు జీవజలం ఊట మీరు విసర్జిస్తున్నారు, నా మీద నేరం మోపడానికి వస్తున్నారు, మిమ్మల్ని దేవుడు త్రోసివేస్తాడు, విసర్జిస్తున్నారు, దానికి కలిగిన ఫలితం ఇలా ఉంటుంది అని నేను మీద రాస్తున్నాను. అంటే వాళ్ళకి జెరమయా 17:13 అర్థమైపోతుంది. అందుకే వాళ్ళు భయపడిపోయి వెంటనే రాళ్ళెత్తిన వాళ్ళ సైతము ఆ రాళ్ళని కింద డ్రాప్ చేసి అక్కడ చందో జాపుకున్నారు. నేను అనుకుంటాను ప్రభు వారు జెరమయా 17:13 వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నారు. అర్థమవుతుందా? రైట్. కాబట్టి నమ్మిన వాళ్ళ పేర్లేమో జీవగంధంలో ఉంటాయి, అది దేవుని దగ్గర ఉంటుంది. నమ్మని వారి పేర్లేమో ఆకాశం కింద అంటే ఏంది? భూమి మీద అని అర్థం, నేల మీద అని అర్థం. నేల మీద రాసినప్పుడు ఏమవుతుంది? అది పర్మనెంట్ కాదు, వాష్ అవుట్ అవుతుంది. 2వ పేతురు 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చేట్లు వచ్చును, ఆ దినమున ఆకాశం మహాదొరితో గతించిపోను, పంచభూతములు మిక్కుటమై వేండ్రముతో లయమైపోను, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. అంటే నేల మీద రాసినప్పుడు ఆ పేర్లు ఉంటాయా? భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. భూమి అంతా కూడా కాలిపోయినప్పుడు, భూమి మీద ఉన్నటువంటి పేర్లు కూడా వాష్ అవుట్, అవి కూడా కాలిపోతాయి. దే ఆర్ నాట్ పర్మనెంట్, అవన్నీ కూడా కాలిపోతాయి. మనం ఏం చూసాం? జీవగంధం అంటే ఏంటో చూసాం. జీవగంధం అంటే ఇట్స్ ఎ మెంబర్షిప్ రిజిస్టర్. దేనికి సంబంధించింది? అది యెరూషలేంకి సంబంధించినది. రెండవది, జీవగంధంలో పేర్లు ఎప్పుడు రాయబడతాయి? జగత్ ఉత్పత్తి మొదలుకొనే రాయబడతాయి. బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడుంది? జగత్ ఉత్పత్తికి ముందుగానే ఉంది. మూడవది, జీవగంధంలో పేర్లు వ్రాయబడ్డకు గల కారణాలు ఏంటి అంటే, ఏ కారణము లేదు, దేవుడు ఆల్రెడీగా పేర్లు రాసి పెట్టాడు. అవిశ్వాసుల పేర్లు ఎక్కడ రాయబడతాయి? అవిశ్వాసుల పేర్లు అయితే దేవుడు ఆకాశం కింద భూమి మీద రాస్తాడు, భూమితో పాటు వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. ఓకే, జీవగంధం మీద చాలా విషయాలు మనము తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, చాలా వచనాలు మనం పరిశీలన చేసాం. ఇప్పుడు చెప్పండి, జీవగంధం అనేది బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించిందా? నో, ఇట్ ఈస్ ప్యూర్లీ అబౌట్ ద జ్యూస్ అండ్ అబౌట్ ద న్యూ జెరూసలేం. జీవగంధం మీద ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ జీవగ్రంథం మీద ఇదివరకు మీరు ఎన్నో విని ఉంటారు. ఈరోజు లేఖనాలను చాలా స్పష్టంగా మనం చాలా విషయాలు మనం పరిశీలన చేసాం, ఇన్డెప్త్గా మనం చూసాం. ఒక్క వీడియోతోనే ఒక్కసారి వాచ్ చేయడంతో మీకు అర్థం కాకపోవచ్చు. దీన్ని మళ్ళీ ప్లే చేయండి, జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వచనాలు మీరు పరిశీలన చేయండి. కొన్నిసార్లు వినగా ఇంకా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ద బుక్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ the body of Christ. Okay, and hope you are blessed. మీరు దీవించబడ్డారని, నేర్చుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. Until then, God bless you.